అందరికీ నమస్కారం. టీచర్ టెక్స్కి స్వాగతం. ఈరోజు ఈ యొక్క వీడియోలో టెండర్ ఓట్ గురించి తెలుసుకుందాం. టెండర్ ఓట్ అనే సందర్భం ఏంటంటే, పోలింగ్ బూత్కి వచ్చిన ఒక ఓటరు అతని యొక్క ఓటుని ఇంతకుముందు ఎవరో ఒక వ్యక్తి వచ్చి వేసి ఉన్న సందర్భం. ఈ విధమైన సందర్భం ఎదురైనప్పుడు ప్రిసైడింగ్ అధికారి అతన్ని వెనక్కి తిరిగి పంపించేయవలసిన అవసరం లేదు. ఇక్కడ ఆ యొక్క ఓటర్తో మనం అక్కడ ప్రిసైడింగ్ అధికారి, అక్కడ పోలింగ్ సిబ్బంది బృందం అతన్ని టెండర్ ఓటు వేయించుకోవచ్చు. టెండర్ ఓట్ అంటే మనం ఇక్కడ ఫస్ట్ మన ప్రిసైడింగ్ అధికారి అతను ఆ ఓటర్ తెచ్చిన ఐడెంటిటీని పరిశీలించాక విచారణ చేసి ఒక టెండర్ బ్యాలెట్ పేపరు ఇవ్వవలసి ఉంటుంది. దానిపై క్రాస్డ్ మార్క్ యారో గల ఒక రబ్బర్ స్టాంప్ ఇచ్చి ఓటు అయితే వేసుకొని ఇవ్వాలి. అయితే పార్లమెంటు మరియు అసెంబ్లీకి 2 ఎలక్షన్లు ఒకే చోట జరుగుతున్నట్టయితే 2 బ్యాలెట్ పేపర్లు ఇచ్చి రబ్బర్ స్టాంప్తో ఓటు అయితే వేసుకొనియచ్చు. ఇది ఈవీఎం ద్వారా అయితే వేయరాదు. ఈ యొక్క మన టెండర్ ఓటు ఒక ప్రత్యేకమైన బ్యాలెట్ పేపర్ ద్వారా అయితే వేయొచ్చు. అయితే ఈ యొక్క టెండర్ బ్యాలెట్ యొక్క వివరాలు ఫారం 17B అయితే రాయాల్సి ఉంటుంది. ఆ యొక్క ఓటర్ వేసిన ప్రత్యేకమైన బ్యాలెట్ పేపర్ ఒక స్పెషల్ కవర్లో అయితే పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ ఓటు నమోదు చేసిన ఫారం 17B కూడా మరొకమైన ప్రత్యేక కవర్లో అయితే జత చేయవలసి ఉంటుంది. మరి ఈ యొక్క ఫారం 17B ఏ విధంగా నింపాలంటే, ఫామ్ 17B ఇక్కడ చూపించిన విధంగా ఉంటుంది. దీంట్లో టెండర్ ఓట్స్ అయితే నమోదు చేయవచ్చు. మనం ఇక్కడ చూస్తే ఇక్కడ స్టేట్ నేము, అదేవిధంగా ఇక్కడ కాన్స్టిట్యున్సీ నేము, ఇక్కడ పోలింగ్ స్టేషను, ఎలక్టోరల్ రోల్ యొక్క పార్ట్ నెంబర్ రాసుకోవాలి. ఇక్కడ కింద 1 to 3 అనే సీరియల్ నెంబర్ దగ్గర మనం నేమ్ ఆఫ్ ద ఎలక్టర్ అంటే ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ యొక్క పేరు అయితే నమోదు చేసుకోవాలి. అంటే ఇక్కడ సీరియల్ నెంబర్ ఆఫ్ ద ఎలక్టర్ ఇన్ ఎలక్టోరల్ రోల్ అంటే ఆ యొక్క ఓటు వేయడానికి వచ్చిన పర్సన్ యొక్క స్లిప్ దగ్గర చూసి మనం సీరియల్ నెంబర్ అయితే రాసుకోవచ్చు. ఇక్కడ రాయాల్సింది ఏంటంటే, ఇక్కడ సీరియల్ నెంబర్ ఇన్ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ ఫామ్ 17A మనం జనరల్ ఓటర్స్ అందరి ఫామ్ 17Aలో అయితే రాస్తాం కదా. ఇంతకుముందు ఇతని ప్లేస్లో ఎవరు వచ్చి ఓటు వేసి వెళ్ళిపోయారో అతను ఫామ్ 17Aలో ఫైండ్ అవుట్ చేసి ఆ యొక్క సీరియల్ నెంబర్ అయితే మనం ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ అండ్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ద ఎలక్టర్, ఈ యొక్క ఓటర్ యొక్క మనం సిగ్నేచర్ చేసుకోవాలి. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే మనకు చివరిలో డేట్ అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క సిగ్నేచర్ అయితే ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం టెండర్ ఓట్ అయితే వేయించుకోవచ్చు. అంటే ఒకవేళ ఆ వ్యక్తి యొక్క ఓటు వేరే వాళ్ళు వేసిపోయినా కూడా మనం ఇతని యొక్క ఐడెంటిటీ కార్డ్ అయితే చెక్ చేసి మనం ఓట్ అయితే ఈ విధంగా బ్యాలెట్ పేపర్ ద్వారా టెండర్ ఓట్ అయితే వేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.